హాయ్ నమస్తే అండి. ఈరోజు పిఆర్ కిచెన్కి స్వాగతం. మరి నేను ఈరోజు టమాటా చికెన్తో కర్రీ చేస్తున్నానండి. జీడిపప్పుతో చాలా అద్భుతంగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, చూడండి. ఇప్పుడు ప్రస్తుతం ఉల్లిపాయలు వేసాను, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. అంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉప్పు వేస్తున్నాను అండి, కొద్దిగా వేయించుకుందామండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూను వేసానండి. ఇప్పుడు వేసి వేయించేద్దాం. చాలా రుచిగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా చికెను, కాజు అంటే జీడిపప్పు అండి. చూసారా, వేగిపోయి దీంట్లో చికెన్ వేసాను. ఇప్పుడు టమాటా కొత్తిమీర వేసాను. టమాటా పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నా అండి, మీ ఇష్టం, 2 వేసుకోవచ్చు. నేనైతే 1/4 కేజీకి సరిపోతుందని నేను ఇలా వేసానండి, ఒక టమాటా వేసాను. ఎప్పుడన్నా ఇలా చేశారో లేదో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, ఇందులో మనం వేయవలసినవి అన్నీ వేద్దాం. కారం, ఉప్పు అన్నీ. కారం వేద్దామండి. చూడండి, 1 స్పూన్ కారం వేసాను. ఒక స్పూన్ కారం వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి జీడిపప్పు నానబెట్టుకుని పెట్టుకుంటాం కదా, ఆ జీడిపప్పు వేసానండి. ఒక 15 జీడిపప్పులు వేసి కలిపేద్దాం. జీడిపప్పు నానబెట్టాలండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది జీడిపప్పు. అలాగే పచ్చి తెచ్చిన వెంటనే వేసేయకూడదు, నానబెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే అది కొంచెం పెద్ద సైజ్ అయ్యి చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు వాటర్ వేసాను. 1 గ్లాస్ ఉంటే గ్లాస్ వాటర్ వేసానండి. విగరనిద్దామండి. చూడండి, దగ్గర పడుతుంది. చూడండి, అయిపోయింది. మరి ఇంకొక ఐటెం ఉందండి, ఆ ఐటెం కూడా ఇందులోనే. మరి దీని కాంబినేషన్ కావాలి కాబట్టి చూడండి, కర్రీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ అండి, బిర్యానీ చేద్దాం. 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చిలు 2 వేసి వేయించుకుంటున్నానండి. 4 స్పూన్లు నెయ్యి, అలాగే ఆయిల్ కలిపి 4 స్పూన్లు వేసానండి. పచ్చిరొయ్యలు అండి, చూసారా, పచ్చిరొయ్యలు ఒక 1/4 కేజీ పచ్చిరొయ్యలు వేసి వేయించేస్తున్నానండి. ఇలా వేయించేసి దాంట్లో మళ్ళీ ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, వేయించేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మరి మనం ఇంకా కావాల్సిన పదార్థాలు వేద్దామండి. మీకు పక్క కొలతలతో కాదు కానీ ఎవరు ఎలా వండుకుంటారు, ఎంతలో కారం ఎలా వేసుకుంటారో చూసుకోండి. నేను 1/2 స్పూన్ టమాటాలు వేసానండి. ఇప్పుడు 1 పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, టమాటా వేసాను. ఈ టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. మగ్గాలండి, రెండుని మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మరి మన కర్రీని బట్టి మనం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఉడికిపోయింది కదా, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 1 స్పూను, అంటే పెద్ద స్పూన్ అయితే 1 వేసుకోండి, చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి. నేను పెద్ద స్పూన్ తోటి వేసాను, 1 అయిపోయింది, సరిపోతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు వేసాను, కారం వేసాను, చూసుకుని వేసుకోవాలండి, మీరు వేసుకున్న మోతాదుని బట్టి. ఇప్పుడు చూడండి, ఆయిల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇందులోనే బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసానండి. నేను తయారు చేసి పెట్టాను, వీడియో కూడా పెట్టాను మీకు, బిర్యానీ మసాలాని. ఆ మసాలా 1 స్పూన్ చాలండి. ఇందులోకి 1 స్పూన్ వేసాను. పిల్లలు గట్రా తినేవాళ్ళు అయితే కారం వేయక్కర్లేదండి, కాబట్టి పెద్దలు తిన్నవాళ్ళు అయితే కారం వేసుకోవాలి. చూడండి, వేగిపోయి పచ్చిరొయ్యలు తీసేస్తున్నాను.
పచ్చిరొయ్యలు తీసేసి చూడండి, గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వాటర్ వేస్తున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు అంటే ఇంకా తగ్గించినా పర్లేదు, బాస్మతి రైస్తో చేస్తున్నాను నేను బిర్యానీ. ఇప్పుడు నేను గ్లాస్కి 2 గ్లాసులు కొంచెం లోపు తగ్గించేసానండి. నిమ్మకాయ పిండుతున్నాను, ఇందులో రైస్ వేస్తాను. చూడండి, అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. మనం తీసి పెట్టుకున్న రీలు వేస్తానండి. ఉంటానండి మరి.